ఆదాయం నిల్ సీఎం చంద్రబాబు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మడకచిర మండలం గుండమలలో పెన్షన్ పంపిణీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. జగన్కి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. 11 సీట్లలో 6 సీట్లు రాయలసీమ నుంచి వచ్చాయి. ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేశారో ఆలోచించుకోవాలి. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసానికి అంతే లేదు. అన్ని వర్గాల్ని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రాయలసీమకి నిధులు ఇవ్వలేదు, కానీ జగన్ పత్రికలకి నిధులు ఇచ్చారు. ప్రభుత్వ నిధుల్ని జగన్ ఇష్టానురీతిగా ఖర్చు చేశారు. మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలామంది ఉండేవాళ్ళు. అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే నాగార్ సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది. రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరు అనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకుని నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది. ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వడం కూడా పండ్ల తోటలు, ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ రాయల టైంలో, తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను, ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు. ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోడ్లు కూడా నేషనల్ హైవేస్, అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడ్లంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే. మాటలతో జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రా. మంత్రి పార్థసారథి. ఏపీ మంత్రి పార్థసారథి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న గ్లోబల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్కి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ పార్థసారథి సవాల్ విసిరారు. ఆగస్టు 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందిస్తామంటూ మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు రాతలు రాయడం తగదంటూ ఆయన హితూ పలికారు. వాళ్ళకు వ్యక్తిగత కక్షలతో ఏదో హత్య చేసుకుంటే దాన్ని అసలు ఈ రాష్ట్రంలో ఇంకే సమస్య లేదు, రైతుకు సమస్య లేదు, యువకులకి సమస్య లేవు, కార్మికులకి సమస్యలు లేవు, ఏ సమస్య లేదు. ఆ గంజాయి తాగే గంజాయికి లేకపోతే ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ ఆ 2 యువకులు చేసుకున్న మరణాన్ని తీసుకెళ్లి దేశ రాజకీయాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఎంత దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఇది దున్నపోతు సామెత ఏదో ఉంది,
చెల్లించదని చెప్పేసి వానపడ్డ దున్నపోతు మీద వానపడ్డా అని చెప్పేసి అంటే నేను ఇటీవల అసెంబ్లీలో ఒక ప్రశ్న వేశారు. సాక్షి పత్రికకి పక్షపాతపూరితంగా గత ప్రభుత్వం ఏమైనా లబ్ధి చేకూర్చిందా అని చెప్పేసి కొన్ని రూల్స్ కొన్ని జీవోల ఆధారంగా లేదని చెప్పేసి మా శాఖ వాళ్ళు ఇచ్చారు. సరే దాన్నే చదివాం. తర్వాత సమాధానం నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఏమని ఒక జీవోని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సాక్షి పత్రిక ఈ రాష్ట్ర నిధుల్ని దోచేసింది అని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఈ రాష్ట్రంలో అనేక పత్రికలుంటే ఈ ఒక్క పత్రికకే సాక్షి పత్రికకి 403 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా అన్ని పత్రికలకి కలిపి 488 కోట్లు ఇస్తే అది అర్థం కదా, అది పక్షపాతి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏమైనా జ్ఞానం ఉన్న వాళ్ళకి సమాధానం అర్థమైంది కానీ జ్ఞానం లేని వాడికి ఏమీ అర్థం కాదు. ఆ విధంగా అజ్ఞానిలాగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తుంది, ఆలోచన చేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణి గమనం చేస్తాను. ఏదేమైనా సరే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం. సహకరించండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సహకరించండి రాష్ట్రంలో సమస్యల్ని తీర్చడం కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించడం కోసం సహకరించమని చెప్పేసి ప్రతిపక్షాన్ని కోరుతాం. కానీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, ప్రభుత్వం మీద బురద జల్లటమే మా లక్ష్యం, ప్రభుత్వం మీద బురద జల్లటం కోసమే మేము ఉన్నాం అనే లక్ష్యంతో పనిచేస్తే దాన్ని పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. అది ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అది మాకు లెక్కే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా లక్ష్యం ఒకటే. ఈ రాష్ట్రం 10-15 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది. ఒక అజ్ఞానమైన పరిపాలన మూలంగా, ఒక బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనకబడింది. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మళ్ళీ పారిశ్రామికంగా కానివ్వండి, వ్యవసాయ పరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు ఆర్నిసలు కష్టపడుతున్నారని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనవి చేస్తూ, మరి మీరందరూ కూడా ఎంతో విశ్వాసం ఉంచి ఎంతో ప్రేమతో ఎంతో నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని బొమ్ము చేయనని చెప్పేసి మీ అందరికీ మరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏదైతే నా దగ్గర నుంచి ఆశించారో తప్పకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆ రోజు చెప్పాను నేను ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేలాగా పనిచేస్తానని చెప్పేసి ఈ రోజు కూడా గెలిచిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలకి పెద్ద పాలేరులాగానే పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మనకు కావాల్సింది చింతలపూడి ప్రాజెక్టు. ఆ చింతలపూడి ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా శ్రవణిగా మనవి చేస్తామని నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో అనేక సార్లు నేను చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ విషయంలో నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఆయా వర్గాలు సాధికారత సాధించాలన్న సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగాను 5 ఏళ్ల పరిపాలనలోనూ పార్టీ అనేక చర్యలు తీసుకుందని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అణగారిన కులాల్లో ఏ 2 వర్గాలున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి 2 కళ్ళుగా భావించింది, అలాగే చూసింది కూడా. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిదర్శనంగా నిలుస్తాయి. అణగారిన కులాల్లో
ఏ రెండు వర్గాలున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి రెండు కళ్ళుగా భావించింది. అలాగే చూసింది కూడా. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆయా వర్గాల సాధికారతే సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగా 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు తీసుకుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి పథకాలు, ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు, ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తాయి. అణగారిన కులాల్లో ఏ రెండు వర్గాలున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి రెండు కళ్ళుగా భావించింది. అలాగే చూసింది కూడా. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా మదనపల్లి అగ్ని ప్రమాదం కేసులో పక్కదారి పట్టించాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విచారణ జరుగుతోందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ ఉన్న రికార్డులు కలెక్టర్ ఆఫీసులో కూడా ఉంటాయి. ప్రమాద సమయంలో టీడీపీకి చెందిన వ్యక్తి అక్కడే ఉన్నాడని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సహజంగా ఏ ఎలక్షన్లు పడినా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. వైఫల్యాల గురించి ఎందుకు ఓడినారు, ఎందుకు గెలిచినారనే ఆలోచన నేను చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచినప్పుడు పార్టీ పరంగా ఎవడి నిలబడినా ఓటు హక్కు ఉండే పేదవాడందరూ కూడా ఏ పార్టీకి ఇష్టం ఉంటుందో అది ఓటు హక్కు. అది పేదవాడుని, మహారాజుని, కోటీశ్వరుని వాళ్ళు ఓటు ఉపయోగించుకునేటప్పుడు పేదవాడికి వచ్చే ఓటు హక్కుని ఉపయోగించుకుంటాడు. పార్టీ గెలిచినాక ఒకవేళ ఏదైనా అంటే ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఎలక్షన్లో ఎవడో ఒకడు ఆ పార్టీలో నిలబడతాడు, ఈ పార్టీలో నిలబడతాడు. ఓడిపోయినాక గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓటు వేయలేదని కేవలం ఎక్కువగా 90% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన, పేదవాళ్ళ పైన పడి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళ యొక్క మానభంగాలు చేయటం, చాలామందిని రకరకాలుగా హింసించటం, చంపటం జరిగితే ఇది ప్రజాస్వామ్యమా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా అనేది మీరు కూడా ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. నాకు తెలిసి నేను దాదాపు 50 సంవత్సరాలు 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడో 1-2 చిన్న చిన్న పర్సనల్ గ్రెడ్లు ఉంటే ఎక్కడో 1-2 జరిగి ఉంటుందేమో. కానీ ఈ విధంగా జరగటం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అనిపిస్తున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానో మీరందరూ కూడా ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం అందరూ మాట్లాడాలంటే ఒక తీరు మీరు కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాటికి వైఎస్ఆర్ పార్టీ ఎవరికి ఓటు వేసినామని ఆ క్వశ్చన్లు వేసుకొని తిరిగేదానికన్నా ఇదే మా ముఖ్యమంత్రి గారు
చంద్రబాబు నాయుడు గారు, వారికి అన్నీ తెలుసు. దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఆయన్ని ప్రజలు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాల. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చెల్లాపలం అయిపోయింది, అప్పుల పాలైపోయినాము. నేను ఒక అసెంబ్లీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి, అసెంబ్లీలో నేను చెప్పినటువంటి 6 దాన్ని ఏమంటాము సూపర్ 6 ఒక అసెంబ్లీలో ప్రత్యక్షంగా నేను దాన్ని చేయలేనని చెప్పినప్పుడు ఇదే ఆయన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు, అంతకుముందు ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుల పాలు చేశాడు, పప్పు బెల్లం పంచినాడు, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థని చెల్లాబల్ల చేసేసినాడని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చినాక జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి నవరత్నాలు కంటిన్యూ చేస్తాను, అమ్మఒడి అనేదాన్ని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమందికి నేను 15,000 ఇస్తాను, 18 ఏళ్ళ పైన 18 నుంచి 60 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళలకి నేను 1,500 నెల ఇస్తాను, రైతులకి 20,000 ఇస్తాను. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏమంటే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ కన్రా వీధిలో గురువారం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినకర్తో కలిసి కాన్రా వీధుల్లో ఇరుకుగా ఉన్న సందుల్లో తిరిగి వారు నివసిస్తున్న గృహాల్ని సందర్శించారు. పసిపిల్లలు కుటుంబాలతో ఇటువంటి గృహాలతో ఎలా నివసిస్తున్నారని ఆశ్చర్యానికి గురై చలించిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఇంటిని కూల్చి పక్క భవనాలు నిర్మించుకుంటామన్న వారికి ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయలు మంజూరీ చేయిస్తానని తెలియజేశారు. వీధుల్లో మురుగునీరు పోవుటకి, మౌలిక సదుపాయాల కల్పనకి అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మత్స్యకారులకి రుణాలు మంజూరీ చేస్తామని, చేపలు పట్టుకోవడానికి వలలు ఇస్తామని తెలిపారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారిని గుర్తించి అన్ని వసతులు కలిగిన భవనాలను నిర్మించి అందజేస్తామని అన్నారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. 1987వ సంవత్సరంలో 35 రూపాయలతో పింఛన్ ప్రారంభించారు. దాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేశారు. తరువాత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. 200 రూపాయలు పింఛన్ 2014, 2019 ఒకేసారి 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. 2019లో మళ్ళీ గెలిపించండి, మీకు 3000 రూపాయలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ముఖ్యమంత్రి చేయండి, నేను 3000 రూపాయలు చేస్తానని చెప్పారు. అందరూ నమ్మి ముఖ్యమంత్రి చేశారు. 5 సంవత్సరాలు 250, 250, 250 పెంచి ఎలక్షన్కి 3000 రూపాయలు చేశాడు. అదే పింఛన్ 2019 మనం ఈరోజు అధికారంలో వచ్చిన వెంటనే ఎలాగైతే పింఛన్లు ఇచ్చామో అదే విధంగా గత ప్రభుత్వం మీకు పింఛన్లు ఇస్తే ఒక్కొక్క లబ్ధిదారుడికి 50,000 రూపాయలు అదనంగా మీకు డబ్బులు వచ్చేవి. ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది కోల్పోయారు. మనం స్పష్టంగా మాటిచ్చాం, మీరు నమ్మలేదు. మమ్మల్ని గెలిపించండి, 3000 పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, 4,000 పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే పెంచుతాం, ఏప్రిల్ చేస్తాం, చేప పిల్లలు ఉచితంగా ఇప్పిస్తాను, పట్టుకోవడానికి వలలు ఇస్తాం,
ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు టెక్కలి డివిజనల్ హెడ్ క్వార్టర్ 2014 ముందు ఒక్కరోజు చూస్తే టెక్కలి ఒక చిన్న పల్లెటూరు. ఆ రోజు 5 సంవత్సరాలు మీ అందరి సహకారంతో ఆ రోజు గెలిచి మంత్రి 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేశాను. టెక్కలి రూపురేఖలు మార్చాను. 2019లో అధికారం పోయింది. ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా సరే అభివృద్ధిని కంటిన్యూ చేయాలి, చేయడానికి చేత కాకపోతే ఊరుకోవాలి. కానీ మనం పెట్టిన మొక్కలకు కూడా